యూకేలో చదువుకున్నారు, చెన్నైలో బిజినెస్ చేస్తున్నారు. వెంకటగిరి గురించి ఏం తెలుసు? నా బర్త్ ప్లేస్, మా నాన్నగారి బర్త్ ప్లేస్ ని అభివృద్ధి చేసేదానికి ఒక తపన ఉంటే సరిపోదా? అయితే ఏం గమనించారు? ఏం తెలుసు మీకు వెంకటగిరి గురించి? పెన్నా నది పక్కనే పెట్టుకొని కూడా దే ఆర్ నాట్ గెటింగ్ వాటర్ సప్లై. అంటే లాస్ట్ అంతకుముందు అంతా కూడా నాన్నగారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు ఈ నీటి సమస్యను తీర్చే ప్రయత్నం? ఆనంద్ గారి అండలేకపోతే మీరు గెలవలేరా? We needed that extra support to win this elections అన్నమాట. సో అలాగే ఆనంద్ గారు కూడా మా నాన్నగారు టికెట్ నాదే, వెంకటగిరి నాదే అంటూ కూడా చాలా మీడియా సమావేశాల్లో చెప్పారు. కానీ మీకెందుకు టికెట్ ఇచ్చారు? నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ప్రపోజల్ కూడా పెట్టకుండా మీకు చెప్పేశారా? మస్తాన్ యాదవ్ కి టికెట్ ఇస్తారు అనేది ఒక ప్రచారం నడిచింది. సో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం, ఆయన ఇప్పుడు వెళ్ళి వైసీపీలో వెళ్ళటం వల్ల బీసీ ఓట్ బ్యాంక్ మీకు తగ్గుతుంది. ఓట్ బ్యాంక్ అంటే చీలదండి, బికాస్ డాడీ హ్యాస్ రామకృష్ణ గారి అమ్మాయి అని మీకు టికెట్ ఇచ్చారా? మీ కమ్యూనిటీ సేమ్ కాబట్టి మీకు టికెట్ ఇచ్చారా? అమ్మాయి అనే ఇచ్చారండి. అంటే అదే ప్రచారం నడుస్తుంది కదా, సేమ్ కమ్యూనిటీ కాబట్టి. ప్రచారం ఎవరైనా ఏదో ఒకటి చెయ్యొచ్చు. ద రియాలిటీ సో రామకృష్ణ గారి కూతురు అండ్ ఒక మహిళగా అని అంటే బాగుందా, లేదంటే కాబోయే ఎమ్మెల్యే లక్ష్మీ సాయి ప్రియ అంటే బాగుందా? పనికి వస్తే ఎమ్మెల్యే అంటే బాగుంది. ఓకే, కానీ నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనం తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చేసాం. వెంకటగిరి అనగానే మహిళలందరికీ చాలా ఇష్టమైన ప్లేస్, ఎందుకంటే ఇక్కడ చీరలు చాలా ఫేమస్. సో మహిళలందరికీ చాలా ఇష్టమైన ప్లేస్లో ఓ మహిళా లీడర్ దగ్గరికి నేను వచ్చేసాను. సో ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అభ్యర్థి లక్ష్మీప్రియ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉంది, ప్రజల్లోకి వెళుతుంటే ఏమంటున్నారు వెంకటగిరి ప్రజలంతా? చాలా బాగుందండి. ఈ 5 years వాళ్ళు ఏమేం చేయలేదు అదంతా మేము చెప్పక్కర్లేదు. యాక్చువల్లీ ప్రజలకే తెలిసి వాళ్ళే మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ఇలా కష్టపడ్డాము. లేకపోతే అసలుకి ముసలోళ్ళకి కూడా పెన్షన్స్ తీసేయటము. చాలా ఇప్పుడు వీ హ్యావ్ ఆల్మోస్ట్ 36,000 పీపుల్ పెన్షన్ బెనిఫిషియర్స్ అనమాట. సో వాళ్ళకి చాలా మందికి హాఫ్ మందికి తీసేశారు పెన్షన్. ఓకే, సో I need not tell, they itself coming and telling me anamata, this is what has happened ee 5 years lo idi jarigindi alani they are itself coming and telling me. So nenu valki bharosa istunanu, like kachithanga ippudu Chandrababu Naidu garu mana Andhra Rashtam vibhajana ainappudu he was able to give pensions to everybody, he was able to bring in developments. Appudu we were just in the starting stage. Aa starting stage lo kuda if he was able to do it, we brought it to one stage and then Jagan Mohan Reddy garu vachi he became CM and a companies vachinattuvi kuda anni pampichesaru. So we didn't have income mana state ki. So during that stage also he was able to give. After we reached one stage, Jagan Mohan Reddy garu was not able to give. Why? ప్రచారం చేసుకునేది మాత్రం మేము ఎక్కువగా సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నాము, అవ్వాతాతలందరికీ పెన్షన్స్ ఇస్తున్నాము అనేది వాళ్ళు ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. మరి 36,000 మందికి పెన్షన్స్ రాకపోవటం ఏంటి? దీనికి సింపుల్ ఆన్సర్, కుప్పం ప్రాజెక్ట్ రిజర్వాయర్ చేశారన్నారా, అది ఎలా చేశారు? ఓకే, ఇట్ వాజ్ జస్ట్ డ్రామా, లైక్ ఒక రామోజీరావు సెట్టింగ్ లాగా చేశారు. సో దట్స్ హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఈవెన్ నౌ. సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నారు కాదు, ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు స్కామ్ అండ్ డ్రామా లాగా చేయగలిగారంటే ఇది ఎంత. సో మీ గురించి మాట్లాడదాము. ఏంటి సడన్గా పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు? ఇది నా సడన్ కాదండి. యాక్చువల్లీ నాన్నగారు 3 సార్లు హీ స్టూడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఆయనకి సపోర్ట్గా నేను యూజువలీ క్యాంపెయినింగ్కి వెళ్తుండే డాడీతో. అంటే ఫ్రమ్ 9th standard ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ విత్ హిమ్. ఇన్ 2009 ఐ వాజ్ క్యాంపెయినింగ్ విత్ హిమ్. సో నాకు అవగాహన ఉంది, లైక్ హౌ ఇట్ ఇస్, హౌ పాలిటిక్స్ ఇస్. ఎస్, I don't have too politics knowledge anta ledu gaani it's not like I was not involved in society anamata. Yeah, అంటే 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా నాన్నగారు టికెట్ నాదే, వెంకటగిరి నాదే అంటూ కూడా చాలా మీడియా సమావేశాల్లో చెప్పారు. అవునండి. కానీ మీకెందుకు టికెట్ ఇచ్చారు? అది చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా, వాళ్ళే ఇచ్చారా? నేను యాక్చువల్లీ ఇంత త్వరగా ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ నెక్స్ట్ టర్మ్ అనుకున్నామే కానీ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్ దిస్ టర్మ్. ఓకే, అంటే మీరు ప్రపోజల్ కూడా పెట్టకుండా మీకు చెప్పేశారా? యువగలంలో తిరుగున్నాను. సో మేబీ ఆల్ ఆఫ్ దట్ హ్యాస్ ఎఫెక్టెడ్. అండ్ ఇప్పుడు దే వాంటెడ్ టు ఎంకరేజ్ విమెన్ అనమాట.
ఇంటూ పాలిటిక్స్. ఇప్పుడు 33% రిజర్వేషన్ చేయబోతున్నారు విమెన్కి. సో ఐ థింక్ కీపింగ్ ఆల్ దట్ ఇన్ మైండ్ దే హ్యాడ్ గివెన్ ఇట్ టు మీ. తిరుపతి పార్లమెంట్ నుంచి ఇద్దరికి. అవునండి. సో మీ పైన ఉన్న ప్రధాన ఆరోపణ, యూకేలో చదువుకున్నారు, చెన్నైలో బిజినెస్ చేస్తున్నారు, వెంకటగిరి గురించి ఏం తెలుసు? దీనికి నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, నేను 2009 నుంచి ఐ వాస్ ఇన్వాల్వ్. ఇది నా నియోజకవర్గం, మా నాన్నగారు పుట్టిన ప్లేస్ ఇది. సో ఆయనకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో నాకు అంతే ఉంటుంది. ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళి చదివిన వెంటనే ఇట్స్ నాట్ లైక్ ఐ ఫర్గెట్ మై రూట్స్ కదా. సో దిస్ ఇస్ మై రూట్స్, ఇది నా మెయిన్ రూట్స్. సో హౌ విల్ ఐ ఫర్గెట్ దిస్ ప్లేస్? మేబీ మీరు అనొచ్చు నేను నాన్ లోకల్ని కావచ్చని, కానీ నా బర్త్ ప్లేస్, మా నాన్నగారి బర్త్ ప్లేస్ని అభివృద్ధి చేసేదానికి ఒక తపన ఉంటే సరిపోదా? ఏం గమనించారు, ఏం తెలుసు మీకు వెంకటగిరి గురించి? చాలామంది వరకు ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు నేను ఒక ఊరికి వెళ్ళాను, ఒక పంచాయత్కి వెళ్ళాను ఒక 2 days బ్యాక్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ SC STస్లో, దట్ ఈస్ SC and ST పంచాయత్ అనమాట, గ్రామం. దాంట్లో 80% ఆఫ్ దెమ్ వేర్ ఎడ్యుకేటెడ్. 80%, దట్ ఈస్ ద ఫస్ట్ గ్రామం 80% ఎడ్యుకేటెడ్ SCలు STలని చూస్తున్నా అనమాట. ఓకే. సో దే డోంట్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నేను నాన్నగారితో వెళ్ళినప్పుడు కూడా దే యూస్ టు కమెంట్ ఇలా ఎంప్లాయ్మెంట్ లేదు, లేకపోతే రోడ్స్ లేవు, తాగునీరు లేదు, అసలు బేసిక్ నీడ్స్ ఆల్సో దే డోంట్ హ్యావ్. ఇప్పుడు చాలామంది పెన్నా నది పక్కనే పెట్టుకొని కూడా దే నాట్ గెట్ 2 kilometers పక్కనే పెట్టి కూడా దే ఆర్ నాట్ గెటింగ్ వాటర్ సప్లై. వాళ్ళకి డయాలిసిస్, దే లివర్ ఇస్ గెటింగ్ డ్యామేజ్ అనమాట, పొల్యూటెడ్ వాటర్ తాగుతూ. ఓకే. సో అలా అంతా ఉంది. సో నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచారంటే, మనం 10 మందికి సేవ చేసేటట్టు వీ హ్యావ్ టు లివ్. వెన్ వీ లీవ్ దిస్ ఎర్త్ వీ హ్యావ్ టు లీవ్ అ మార్క్ అండ్ లివ్ అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. మా నాన్నగారు కావచ్చు, లేకపోతే మా మామయ్య గారు కూడా అంతే అనమాట. హీఈస్ అ వెరీ సోషల్ సర్వీస్. మా నాన్నగారు కూడా హీఈస్ అ హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అనమాట. సో అదే మాకు కూడా వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఫ్రమ్ స్కూల్ అండ్ కాలేజ్ ఐ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అనమాట. ఈదర్ గో టు విలేజెస్ అండ్ గివ్ దెమ్ టీచింగ్ ఆర్ get some donations for providing basic needs for people in Chennai కూడా మేము చేసేవాళ్ళం. సో దిస్ ఇస్ నాట్, ఇప్పుడు ఇక్కడ నా గ్రామంలోనే నా నియోజకవర్గంలో నేను అది చూస్తుంటే ఐ ఫీల్ రియలీ బ్యాడ్. లైక్ సో ఒక సినిమాలో లాగా ఉంది నాకు. లైక్ కొన్ని గ్రామాల్లో ఇప్పుడు వెళ్తే ఇంకా దారుణమైన స్టేట్లో ఉన్నాయి. ఒకరు అడిగారు, అసలు బోర్ వేశారు కానీ మోటార్ పని చేయలేదు. సో ఆ మోటార్ పని చేయడం వల్ల దే లైక్ నాకు తాగునీరు లేదు, అసలు వండుకునేదానికి కూడా నీరు లేదు అని. ఈ 5 years అట్లీస్ట్ మేము 5 yearsలో మోస్ట్ ఆఫ్ ద విలేజెస్కి ప్రొవైడ్ చేసాము. యు నో హౌ ద బడ్జెటింగ్ ఇస్, స్టేట్ ఓడిపోయినా కూడా మీరు సర్వీస్ చేస్తున్నారు. వి వర్ డూయింగ్ సమ్ సర్వీసెస్. కానీ యు నో హౌ ద బడ్జెటింగ్ ఇస్ ఆఫ్ ద స్టేట్ కదా. సో దిల్ హ్యావ్ సెక్షన్స్, దిల్ హ్యావ్ ప్రిఫరెన్స్. ఎంత ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి అలాట్ చేసి దిల్ హ్యావ్ ఆల్ దట్ వాళ్ళ క్యాలిక్యులేషన్. సో with whatever money we had got from the state, అది 100% we had used it for the welfare of the people అన్నమాట. అంటే లాస్ట్ అంతకుముందు అంతా కూడా నాన్నగారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు ఈ నీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేయలేదు? చాలా గ్రామాల్లో he was able to solve those problems. చాలా గ్రామాలలో ఇప్పుడు నేను ఒక 40 గ్రామాలకు వెళ్ళి ఉంటా. ఆల్మోస్ట్ 38 వరకు he was able to solve. 35-38 గ్రామాల్లో విచ్ ఎవర్ ఐ వెంట్, లైక్ ఈ రోడ్ మీ నాన్నగారు వేసిన వాళ్ళని, ఈ లైట్స్ మీ నాన్నగారు ఇచ్చిన. కొన్ని ప్లేసెస్లో అయితే లైట్స్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చినా ఇప్పుడు అవి పని చేయట్లేదు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, రిపేర్స్ కానీ అలా రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు. నాన్నగారు ఉండేటప్పుడు హీ డిడ్ వాట్ ఎవర్ హీ కుడ్ డూ ఇన్ హిస్ హిస్ పవర్. హీ డిడ్ మోర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్. బట్ దీస్ 5 years మేబీ సిన్స్ ఇట్ వాజ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉండాల్సిందే. అంటే వైఎస్ఆర్సీపీ అంటున్నారు, ప్రజెంట్ మీ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు 4 years అదే పార్టీ నుంచి. ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఆయన సస్పెండ్ అయ్యారు. మరి ఆయన ఏం చేశారు ఇక్కడ? ఏం చేయలేదు. దట్ ఈస్ ద థింగ్. ఆయన దానికనే కదా హీ రిజైన్. లైక్ హీ డిడ్ంట్ వాంట్ టు డూ దట్ జాబ్ బికాస్ యూ నీడ్ టు హ్యావ్ అ సపోర్టింగ్ లీడర్ హూ వాంట్స్ టు డూ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. ఒక మండలంలో వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయాలంటే ఒక నాయకుడు ఉండాలి. ఆయన ఆ నాయకుడు కాదనే కదా వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే
ప్రాబ్లమ్స్ ఏ బిల్స్ తీసుకెళ్ళి చెప్పినా కూడా హీ వాజ్ నాట్, నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారే చెప్పారు లైక్ ఇలా మేము బిల్స్ తీసుకెళ్ళి ఆల్తూర్పట్ డ్యామ్ కంప్లీట్ చేద్దామని వెళ్ళినా కూడా హీ డెంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అని. సో దట్ ఈస్ వై హీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ. అండ్ ఇంకో మాట, ఆనం గారి అండలేకపోతే మీరు గెలవలేరా? ఎందుకు ఆయన సపోర్ట్ తీసుకుంటున్నారు? డెఫినెట్లీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో వీ నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ అండి. అంటే ఇప్పుడు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు చాలా మందికి డబ్బులు ఇవ్వకుండా హీ యూజ్డ్ మనీ ఫర్ హిస్ ఓన్ పర్సనల్ బెనిఫిట్స్ అన్నమాట. సో టేకింగ్ దట్ ఆల్ ఇన్ టు కన్సిడరేషన్, we need extra support to win these elections, not only in this constituency but all the other. Andukane ee BJP Janasena TDP pottu kuda we kept because we needed that extra support to win these elections anamata. So alage Anam garu kuda ma toduga untunnaru because aina ee Rapur, Saidapuram and Kalwai mandalo he was previously the MLA. Adi Atmakur niyojakavargam kinda vachunde. సో ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ ఇట్ వాజ్ ఆనం గారి సపోర్ట్ అంటే లాస్ట్ 2 elections డాడీ గెలుచుండే వాళ్ళు కాదు. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఆయన సపోర్ట్ ఉంటేనే మేము గెలుస్తాము అని చెప్తే లాస్ట్ 2 terms నాన్నగారు అలోన్గానే హీ వన్ ది ఎలక్షన్స్ కదండి. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద థింగ్. బట్ వాళ్ళు వచ్చి ఒక 100 years ఆఫ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆనం గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన ముందుకు వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో హీస్ లైక్ మై రాజకీయంలో ఒక నాన్నగారు లాగా నాకు, మా నాన్నగారు ఎస్ గాడ్ ఫాదర్ లాగా ఫర్ మై పొలిటికల్ కెరియర్. సో డెఫినెట్లీ వై నాట్ టేక్ హిస్ సపోర్ట్? లైక్ he has a beautiful political career, his family has a beautiful political career. Why not take a support? అంటే మీ ప్రత్యర్థులు ఆనం గారి ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది, ఆయన ఆత్మకూరు వెళ్ళినప్పటికీ అనేసి అంటున్నారు. సో మీరు కూడా వాళ్ళ సపోర్టే తీసుకుంటున్నారు. మేబీ టు సపోర్ట్ మీ ఓన్లీ ఇలా వస్తున్నారేమో. మేబీ ఆయన చెప్పారు లైక్ వాళ్ళ కూతురికి అడిగున్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా, బట్ టీడీపీ ప్రభుత్వం డిడ్ గివ్. సో సిన్స్ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ వెంకటగిరి, హీ టోల్డ్, ఆయనే చెప్పారు ఐఎమ్ లైక్ హిస్ డాటర్ అని. సో మేబీ హీస్ టేకింగ్ కూతురు కోసం, అంటే కూతురు లాంటి మీకోసం సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. యా ఓకే యా. సో ఏం గమనించారంటే మీకు ఎక్కువగా తిరుగుతున్న సమయంలో ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు? 20 days అండి. 25 days. ఈ 25 రోజుల్లో మీరు తిరిగినప్పుడు మీకు చాలా బాధేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చాలా బాధపడింది ఇదే అండి, వాటర్ సమస్యలు మెయిన్. అసలు బేసిక్ నీడ్స్ వాళ్ళు పెన్నా నది పక్కనే 2 kilometers పక్కనే ఉన్న వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ డయాలిసిస్ అమ్మ అంటున్నారు. సో అలాంటి దారుణమైన సిచ్యువేషన్స్. ఇంకొకటి వచ్చి ఇప్పుడు సైదాపురం ఇస్ నోన్ ఫర్ ఇట్స్ మైకా మైనింగ్స్ అనమాట. ఈ 5 సంవత్సరాలు ఏమైందంటే ఇల్లీగల్ మైకా మైనింగ్ జరుగుతుండే. సో బికాస్ ఆఫ్ దట్ వేసిన రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. దానివల్ల ఇప్పుడు బాగలేని వాళ్ళు అంతా ట్రావెలింగ్కి చాలా డిఫికల్ట్గా ఉంది. అండ్ వాళ్ళకి అక్కడ ఏమైందంటే ఈ టూ మచ్ ఆఫ్ ఇల్లీగల్ మైకా మైనింగ్ వల్ల వాటర్ హెస్ బిన్ పొల్యూటెడ్. సో అగైన్ దే ఆర్ ఫేసింగ్ లివర్ ప్రాబ్లమ్స్ అనమాట. దెన్ ఇప్పుడు మీకు చెప్పాను కదా SC/ST స్టూడెంట్స్ అని, సో మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ దే ఫినిష్ దేర్ MBA బట్ దే డోంట్ హ్యావ్ జాబ్స్. బట్ అంటే ఈ పర్టికులర్ పార్లమెంట్ గురించి చూసినట్లయితే ఒక పక్క సత్యవేడ్లో శ్రీ సిటీ కానీ, ఇంకో పక్క సర్వేపల్లిలో లాట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ని చుట్టూ సరౌండింగ్స్లో ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు జాబ్స్ రాలేదు? సత్యవేడు శ్రీ సిటీ ఉండేది తడ దగ్గర అండి. ఆల్ ఆఫ్ దాట్ విల్ గివ్ ప్రిఫరెన్స్ టు సూలూరుపేట అలాంటి నియోజకవర్గాలకి ఇట్ విల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఎనీ, ఈవెన్ దో వీ హ్యావ్ ఇట్ ఇన్ నాయుడుపేట, ఇట్స్ నాట్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపెనీ అనమాట. కొంతమంది వెళ్తున్నారు, చాలామంది ఆడవాళ్ళు వెళ్తున్నారు అక్కడికి కంపెనీస్కి వర్క్ చేసేదానికి, కానీ స్టూడెంట్స్కి వీ హ్యావ్ లాట్ ఆఫ్ అన్స్కిల్ లేబర్ అనమాట. సో వెన్ ఐ బికమ్ ఎన్ MLA, వాట్ ఐమ్ ప్లానింగ్ టు డూ అంటే డివైడ్ ఇట్ ఇంటూ స్కిల్డ్ అండ్ అన్స్కిల్ లేబర్ జాబ్స్ అనమాట. విచ్ ఎవర్ ఇస్ మోర్ ఐమ్ ప్లానింగ్ టు గెట్ దోస్ కంపెనీస్ ఇన్, provide extra services, like service sectors will definitely need unskilled labor. And since we got IIT దగ్గర తిరుపతిలోనే, I'm planning like లోకేష్ అన్న గారు కూడా ఉంటారు, he's also going to help me out in this development model. like మా నియోజకవర్గము మంగళగిరి నియోజకవర్గం కొద్దిగా సిమిలర్ ఈ వీవర్స్కి వచ్చే లోపలగా కాబట్టి, సో I'll take his support, do some developments do most of the developments for the weavers and my youth అనమాట. I'm planning to get in some companies with my influence or get some donations. Actually నా ఐడియా ఏంటంటే మనం అందరము ఇక్కడి నుంచి వెళ్ళి మనం వేరే కంట్రీస్లో సెటిల్ అవుతున్నాము,
మనకి జీతాలు వస్తున్నాయి, వీఆర్ వెల్ సెటిల్, బట్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అవర్ బర్త్ ప్లేస్ అనమాట. సో నేను ఎమ్మెల్యే అయితే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ గోనా సపోర్ట్ మీ ఇన్ దిస్, బట్ ఎంతో కొంత అందరం డొనేట్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే మనము మన ఏరియాలో అంటే మన విలేజ్లో కానీ అలా మనము ఏదో ఒక డెవలప్మెంట్స్ చేయొచ్చు, లైక్ రోడ్స్ కాస్టింగ్. సో ఇఫ్ సపోజ్ సమ్ పీపుల్ డొనేట్, we can do roads, and government funds can be used in for other purposes like water, proper water pipes gani, drainage system gani, vaatiki we can use. Those are bigger projects which we can get government help from. For these small things, ila chinna roads alantivi ఇలా మన నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయిన ఎన్ఆర్ఐస్ లేకపోతే చెన్నైలో ఉన్న ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కొద్దిగా అందరం డొనేట్ చేసి మనం అందరం ఒక కమ్యూనిటీ లాగా చేస్తే ఈ డెవలప్మెంట్ ఇంకా స్పీడ్గా బెటర్గా అవుద్దని నా ఉద్దేశం అనమాట. ఓకే, అంటే సో గవర్నమెంట్ హెల్ప్ లేకుండానే మీరు ఇండివిజువల్గా కూడా చేయగలను అని ఒక ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నారు. యా, దట్ ఈస్ వాట్ నేను అనుకున్నాను. అంటే వై గివ్ ప్రెషర్ ఓన్లీ టు ద గవర్నమెంట్, బికాస్ ఇప్పుడుండే స్టేట్లో దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ. మనము మన కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేసుకోవాలి అని మనం కూడా ఆలోచిస్తే వితౌట్ దేర్ హెల్ప్ ఆల్సో బేసిక్ థింగ్స్ ఆల్సో వీ కెన్ ప్రొవైడ్ అనమాట. అంటే దీన్ని బట్టి అంటే మీ నమ్మకం మీకుంటుంది టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి. ఇఫ్ రాకపోయినా కూడా సో ఇక్కడుండి లక్ష్మీ సాయిప్రియ గారు చాలా డెవలప్ చేస్తారు ఇఫ్ గెలిస్తే. ఖచ్చితంగా అండి. యా, ఖచ్చితంగా. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ గోయింగ్ టు డూ? అంటే ఏ కంపెనీస్ వస్తున్నాయి, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే లైక్ వెంకటగిరి యూత్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ వాస్ థింకింగ్ సిన్స్ వీ హ్యావ్ ఐఐటి హియర్ అండ్ సెజ్ వీ హ్యావ్ నాయుడుపేట దగ్గర. సో ఇక్కడ సెజ్ పాసిబిలిటీ ఉందా ఒకసారి గవర్నమెంట్తో కనుక్కోవాలి, బికాజ్ మనది ఎక్కువ ఫారెస్ట్ ఏరియా అనమాట. సెజ్ పాసిబిలిటీ ఉంటే వీ కెన్ గెట్ ఇన్ సెజ్ అనమాట. అండ్ సిన్స్ తిరుపతి ఉంది, సో ఇఫ్ దే మేక్ ఇట్ అ కార్గో, ఇది అంటే కార్గో లాజిస్టిక్స్ అంటే వీ కెన్ హ్యావ్ గుడ్ వేర్ హౌసింగ్ విల్ ప్రొవైడ్ గుడ్ వర్క్మెన్షిప్ ఫర్ అన్స్కిల్ లేబర్ అండ్ కొంత స్కిల్ లేబర్ కూడా. అండ్ ఐఐటి పక్కనే ఉంది కాబట్టి హోప్ఫుల్లీ విల్ గెట్ సమ్ గుడ్ ఐఐటి కంపెనీస్. ఓకే, సో సిన్స్ లోకేష్ అన్నగారి ఐడియా అండ్ చంద్రబాబు నాయుడు గారి ఐడియాస్ కూడా ఒక్కొక్క స్టేట్ని విచ్ ఎవర్ ఇట్ ఈస్, ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీని వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ యాట్, ఇఫ్ యూ డెవలప్ దాట్ ఇట్ విల్ బికమ్ అ బెటర్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పున్నారు. సో హోప్ఫుల్లీ సిన్స్ ఈ పాసిబిలిటీస్ మనకి ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ I get their support and their knowledge also, I can do better. I know I'll get companies andi, but I'm not able to assure like complete ka edi ani I'm not able to assure, but I know I will get in good companies. సో ఇక్కడ రాజకీయాల గురించి అవగాహన ఉందా మీకు? Okay, 25 days ga unde and as a candidate and he 3 terms I was with daddy kadandi, so I know. Okay, సో అంటే నేను వినింది ఈసారి ఇక్కడ బీసీకి ఇస్తారు, సో మస్తాన్ యాదవ్కి టికెట్ ఇస్తారు అనేది ఒక ప్రచారం నడిచింది. సో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం, ఆయన ఇప్పుడు వెళ్ళి వైసీపీలో వెళ్ళటం వల్ల బీసీ ఓట్ బ్యాంక్ మీకు తగ్గుతుంది అనే ఒక ప్రచారం నడుస్తుంది. అలా ఉండదండి. సి నాన్నగారు ఫస్ట్ ఎలక్షన్ పోటీ చేసే ముందు హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పార్టీ యాక్టివిటీస్ ఫర్ మోర్ దెన్ 5-6 years. అంటే ఆయన 2004కి ముందే he wanted an MLA candidate ticket, but they didn't give him. So but still he continued to be an involvement తీసుకున్నారు. అంటే నా నియోజకవర్గంలో నేను ఏదో ఒకటి చేయాలి అని ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నారు. మస్తాన్ యాదవ్ గారు ఒక 1 year back 2 years బ్యాకే యాక్చువల్లీ we got to know him అనమాట ఈ నియోజకవర్గంలో. మేబీ he was from here, ఇక్కడ పుట్టారు పెరిగారు, ఆయనకి ఉండొచ్చు. కానీ ఓట్ బ్యాంక్ అంటే చీలదండి, బికాస్ డాడీ హ్యాస్ హిజ్ ఓన్, అంటే ఆయన అన్ని వర్గాలకి కానీ కమ్యూనిటీ అన్నిటికీ హీ డిడ్ హిజ్ 100%. సో ఖచ్చితంగా ద ఫేత్ దే హ్యావ్ ఆన్ హిమ్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ విల్ బీ షిఫ్టెడ్ ఆన్ టు మీ. సో చీలేది అనేది మాత్రం ఉండదు అనిపిస్తుంది నాకు. ఓకే, సో మేము మీకు రామకృష్ణ గారి అమ్మాయి అని మీకు టికెట్ ఇచ్చారా? మీ కమ్యూనిటీ సేమ్ కాబట్టి మీకు టికెట్ ఇచ్చారా? అమ్మాయి అనే ఇచ్చారండి, కమ్యూనిటీ గురించి ఉండదు. ఓకే, అంటే అదే ప్రచారం నడుస్తుంది కదా, సేమ్ కమ్యూనిటీ కాబట్టి ప్రచారం ఎవరైనా ఏదో ఒకటి చెయ్యొచ్చు, బట్ ద రియాలిటీ ఇస్ ఆయన ఆ కూతురుగానే నాకు ఇచ్చారు. సో రామకృష్ణ గారి కూతురు అండ్ ఒక మహిళగా అని అంటే బాగుందా, లేదంటే కాబోయే ఎమ్మెల్యే లక్ష్మీ సాయిప్రియ అంటే బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. పనికి వస్తే ఎమ్మెల్యే అంటే బాగుంది. ఓకే, కానీ దట్ ద రెస్ట్
ఐ వుడ్ లైక్ మా నాన్నగారువే ఫస్ట్. ఓకే. యాహ్! సో ఫైనల్లీ మీ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకే ఎందుకు ఓటు వేయాలి? అటుపక్క చూసినట్లయితే ఆయన కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్, వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎక్స్ సీఎం గారి అబ్బాయి. ఆయన్ని కాదని మీకే ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ నేను చెప్పినట్టు మా నాన్నగారు చూడండి. ఆయన ఎంత పనులు చేశారు చూడండి. హీ వాజ్ అవైలబుల్ టు పీపుల్ 24/7. అందుబాటులో ఉండే అందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్న కాదు పెద్ద కాదు, అందరికీ అవైలబిలిటీగా ఉండే. ఆయన కూతుర్నే నేను. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అన్నీ చేశారు, అదంతా ఉండే. కానీ రామ్ కుమార్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. బట్ ఐఎమ్ గోనా జస్ట్ సే ఐ am his daughter. I have his blood in me. I am going to do my 100%. It's not a joke. ఇప్పుడు నేను యువతని. I know the feeling of a పర్సన్ అనమాట. I know how they feel. Like I can understand their బాధ కానీ వాళ్ళు ఏం, I can understand that. That is enough for me to do the best I can do for this constituency. సో నా ప్రజలకి నేను చెప్పేది ఒకటే, నమ్మకం అనేది పెట్టుకోండి. నేను మీ పైన ఎంత నమ్మకం పెట్టుకుంటున్నానో మీరు నా పైన అంత, మీ నమ్మకమే నన్ను ఇంకా మంచి చేయాలని నన్ను ప్రోత్సహిస్తుంది, ఒక భరోసా ఇస్తుంది నాకు కూడా. ఇప్పుడు నేను ప్రజలకి ఇచ్చే భరోసా కాదు, వాళ్ళు నా పైన నమ్మకం నమ్ముతున్నారని ఇచ్చేది నాకు. దట్స్ అ గ్రేట్ స్ట్రెంగ్త్. నోబడీ ఈజీలీ ఒకరిని నమ్మరు అనమాట. సో దిస్ ఈస్ అ గ్రేటర్ స్ట్రెంగ్త్ ఫర్ మీ టు ద బెస్ట్ అనమాట. సో ఐ నో ఐ కెన్ డూ ఇట్. I know because I have been in this field for so many years. So I know I can do it. I know I have reached people. And since I'm a girl, నాకు ఒకరి బాధ నాకు ఖచ్చితంగా it will penetrate into me అనమాట very badly. So I know I can do it. I will do it. So నేను నా ప్రజలకి చెప్పేది ఒకటే, నమ్మకం అనేది నా పైన పెట్టండి, నేను ఖచ్చితంగా 100% చేసి తీరుతా. ఓకే. మీరు అవైలబుల్గా ఉంటారా మరి? లేదంటే this is that is what I'm telling. This is a double dhamaka for my వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీ. ఏంటంటే నేను మా నాన్నగారు ఇద్దరు ఉంటాం. ఇట్స్ లైక్ we are two different names but one person అనమాట. సో both of us will work. Maybe if I go to the assembly also, అప్పుడంతా నాన్నగారు అసెంబ్లీలో ఉంటే ఇక్కడ అవైలబిలిటీ ఉండేది కాదు, అంటే ఆన్ ఫోన్ ఓన్లీ. కానీ ఇప్పుడు అలా ఉండదు. నేను అసెంబ్లీకి వెళ్ళినా మా నాన్నగారు ఇక్కడ ఉంటారు. హీ ఈజ్ ఆల్సో గోనా హెల్ప్ మీ. సో ఇట్స్ more hands the greater power అన్నట్టు. It's like we have 4 hands, we are 2 people, we'll do the best అనమాట. ఒక ఎమ్మెల్యే 4 చేతులు. Yes. రైట్. మీరు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కాబట్టి, తిరుపతి పార్లమెంట్ నుంచి ఈసారి ఎంపీగా వరప్రసాద్ గారు మీ కూటమి అభ్యర్థి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. సో ఆయన గురించి చెప్పండి. హీస్ ఎ రిటైర్డ్ IAS ఆఫీసర్ అండి. అండ్ హీస్ వర్క్ విత్ జయలలిత గారు కూడా. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు అండ్ ఒకసారి ఎంపీగా చేశారు. సో నాకు వాట్ ఐ ఫీల్ అంటే ఈజ్ అన్ యాడ్ ఆన్ బోనస్ అనమాట. అంటే హీల్ నో బెటర్. లైక్ నేను అంకుల్తో కూడా చెప్పాను, అంకుల్ నేను నమ్మకం ఇచ్చేసాను, నేను మాట జవదాటను, నేను మిమ్మల్ని వదలను అంకుల్, నాకు ఎలా ఒకటి మీరు సెంట్రల్ నుంచి అన్ని లైక్ ఈ ఏరియాకి డెవలప్మెంట్ ఏమేమి కావాలో అవన్నీ మీరు చేయాల్సిందే, నేను మిమ్మల్ని ఇబ్బంది చాలా పెడతాను అని చెప్పాను. ఆయన అగ్రీ అయ్యారు. సో ఐ టోల్డ్ హిమ్ అండ్ హీఈస్ వెరీ అప్రోచబుల్ అండి. హీస్ ఏ టైంకి ఫోన్ చేసినా ఈవెన్ అందుబాటులో ఉంటున్నారు, చెప్తున్నారు. హీఈస్ ఆల్సో గైడింగ్ మీ ఇది అంతా. సో ఇట్స్ అ గ్రేట్. నా ఫస్ట్ రాజకీయం జీవితంలో ఐఎమ్ హ్యాపీ దట్ ఆనం గారు అండ్ ప్లస్ ఇలా వరప్రసాద్ గారు, నాన్నగారు అందరూ ఉంటారు. లైక్ ఐ థింక్ నోబడీ గెట్స్ దిస్ లైఫ్ అనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ హ్యావింగ్ 4 men, including my husband, 5, supporting me in this Rajkiyam. Strong pillars మీ చుట్టూ ఉన్నాయి. Yes, strong pillars, very strong pillars. Right. Thank you so much అండి, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. Thank you and wish you all the best. Thank you. June 4th మళ్ళీ కలుద్దాం with celebration. Sure. Thank you.